వెండితెరపై ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ఓ వెలుగు వెలిగింది లేడీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా సత్తా చాటిన ఆమె పొలిటికల్గా మాత్రం వరుసగా ఫ్లాప్ షోలు వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన రాములమ్మ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా కూడా గెలిచారు. కేసీఆర్తో తీవ్రస్థాయిలో విభేదాలు రావడంతో రాములమ్మ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి జంప్ చేసి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయిన విజయశాంతి గత కొద్ది రోజులుగా తమిళనాడు పాలిటిక్స్పై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ చిన్నమ్మ శశికళకు మద్దతుగా గళమెత్తుతున్నారు. తమిళనాడులో డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా విజయశాంతి శశికళ వర్గాన్ని సపోర్ట్ చేస్తుండడంతో రాజకీయంగా చాలా సందేహాలకు తావిస్తోంది. అమ్మ జయలలిత, చిన్నమ్మ లేని అన్నా డీఎంకే పార్టీలో కీలకమైన మహిళలు లేకుండా పోయారు. దీంతో విజయశాంతిని పళనిస్వామి క్యాబినెట్లోకి తీసుకోవాలని చిన్నమ్మ ప్లాన్గా తెలుస్తోంది. విజయశాంతి తమిళనాడు క్యాబినెట్లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ అన్నా డీఎంకేకు పార్టీ గ్లామర్ కూడా యాడ్ అవుతుందని తమిళ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోన్నమాట. ఇక విజయశాంతి తెలుగమ్మాయి అయినా ఇక్కడ సినీ జనాలకు ఎంత పరిచయమో తమిళ సినీ జనాల్లో కూడా ఆమెకు అంతే క్రేజ్ ఉంది. ఆమె అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి చాలా మంది హీరోలతో నటించింది. మరి విజయశాంతి పళనిస్వామి క్యాబినెట్లోకి చేరే వార్తలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.